నాకు అని అనిపించింది. నాకు చాలా బాగా నచ్చింది ఇది. కొత్త ఇంట్లో సామాన్లు తీసుకోవాలంటే మామూలు విషయం కాదు. మనం ఎంత తీసుకుంటామో అంతే జాగ్రత్తగా వాటిని మెయింటైన్ చేసుకుంటూ కూడా ఉండాలండి. ఎప్పటికప్పుడు మెయింటైన్ చేసుకోవడం, కిచెన్ చాలా నీట్గా ఉంచుకోవడం ఉంటే అప్పుడు బాక్సెస్ కూడా అన్నీ నీట్గా ఉంటాయి. కొంచెం డస్ట్ పడినా ఏం చేసినా మనం తుడుచుకుని పెట్టుకున్నా, లేదా వన్స్ అది ఖాళీ అయిపోయాక ఒకసారి కడిగించుకుని మళ్ళీ మనం ఫిల్ చేసుకోవాలి కంటైనర్స్ అనేవి. డైరెక్ట్గా మనం అది పోసేసుకుంటే బాక్సెస్ ఎప్పటికైనా ఎలాంటి బాక్సెస్ తీసుకున్నా అవి పాడైపోతూ ఉంటాయి. ఈ స్టెయిన్లెస్ స్టీల్ కూడా అప్పుడప్పుడు మనం క్లీన్ చేయించుకోండి. లేదా మనం వెట్ వైప్స్ ఉంటాయి కదండి, వాటితోనే మనం క్లీన్ చేసేస్తే అయిపోతుంది. ఎందుకంటే స్టవ్ దగ్గరే ఉంటాయి కాబట్టి కొంచెము జిడ్డులాగా పడుతూ ఉంటాయి. కిచెన్ అంటే అవన్నీ నార్మల్ థింగ్స్, బట్ ఇవన్నీ కామన్ కదా మనం క్లీన్ చేసుకోవడం అనేది. నేను చూపించిన ఐటమ్స్ అన్నీ మీకు బాగా నచ్చాయి అనుకుంటున్నాను. మరెన్నో నేను చూపిస్తున్నాను. అసలు నాకు వీటన్నిటికన్నా ఈ 240 రూపీస్కే 6 పీసెస్ ఇచ్చారు చూడండి, అదైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మన ఇంట్లో ఇక కంపల్సరీ ఇంకే ఎక్స్ట్రాగా మనం ఏం కొనవలసిన అవసరమే లేదు. ఇంకా ఆ సెట్ మనకు వచ్చేసింది. ఏం చూసారు ఇవన్నీ ఎట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను, ఎయిట్ కంటైనర్స్ చాలా బాగుంది కదండి. నీట్గా నాకైతే చాలా క్లాసిక్ లుక్ అనిపించింది వెంటనే పెట్టుకోగానే. చాలా అంటే చాలా బాగుంది. చిన్న అంటే మనం 650 ml ఉప్పు, కారం, పోపు దినుసులు, ఎండుమిరపకాయలు ఇవన్నీ మనకి డైలీ యూజ్ చేసేవి కదండి. సో అందులో వేసుకున్నాను. వెనక వచ్చి మనకి 950 ml పల్లీలు, కందిపప్పు, మినపప్పు, పంచదార ఇలాంటి పెద్ద పెద్ద ఐటమ్స్ అన్నీ నేను 950 ml వేసుకున్నాను. డైలీ యూజ్ చేసుకుంటాం కాబట్టి చిన్నవన్నీ ముందు వాటిలో స్టోర్ చేసుకుంటే అలా నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. అలాగే నేను పెద్ద సైజ్ డబ్బాలు కూడా తీసుకున్నాను. అది రౌండ్ టైప్ కంటైనర్స్ లాగా వచ్చినాయి, అంటే క్లోజ్డ్ టైప్. నేను ప్రీవియస్గా కూడా ఎయిట్ కంటైనర్స్ గురించి చేశాను. అది కనుక చూడనట్లయితే నేను కార్డ్స్లో యాడ్ చేస్తాను, చూడండి తప్పకుండా. అసలు మనకి ఇంట్లో కంపల్సరీగా టీ తాగే గ్లాసులు అయితే ఉండాలి కదండి. ఎవరు వచ్చినా లేకున్నా కంపల్సరీగా ఒక డజన్ గ్లాసులు అయితే ఉండాలి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు తరచూ పాలు తాగుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. నాకైతే ఒక సెట్ తీసుకోవాలని అనిపించింది. ఇవి చూడగానే నేనైతే పక్కా అసలు షాకే అయిపోయానండి, అంత క్వాలిటీగా ఉన్నాయి. మ్యాక్స్ వాళ్ళ దగ్గర నుంచి అయితే తీసుకున్నాను నేను. స్టెయిన్లెస్ స్టీల్ టీ గ్లాస్ సెట్ వచ్చి 13 ఇచ్చాడు మనకి, 12 కాదు. అయితే ఇది 80 ml అనమాట. చూసారు ఎంత క్వాలిటీ ఉందో. నా చేతిలో అట్లా పట్టుకుంటే, గ్లాస్ ఇట్లా పట్టుకుంటే ఆ హోల్డింగ్ చూసారు ఎంత బాగుందో. ఆ డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మంచి క్వాలిటీతో వచ్చిందండి. పక్కా ఇది మీరు తీసుకొని చెప్తున్నాను. అసలు కింద వేసుకొట్టినా ఎదిగేటట్లేదు, అలా ఉందన్నమాట. ఇంకొకటి మనకి ఏంటంటే, ఇప్పుడు మనకి సాల్ట్ అండ్ పెప్పర్ కంపల్సరీగా మన డైనింగ్ టేబుల్ మీద ఉండాల్సిందే. పెప్పర్ మనం యూజ్ చేసినా చేయకున్నా సాల్ట్ డబ్బా అయితే ఉండాల్సిందే కదండి. కొంతమందికి ఉప్పు తగ్గచ్చు కూరల్లో, కొంతమందికి అసలు వేసుకొని వాళ్ళు ఉంటారు కదా, సాల్ట్ అంటే పెరుగన్నంలో వేసుకునే వాళ్ళు అట్లా ఉంటారు. కాబట్టి కంపల్సరీగా మనం సాల్ట్ అనేది యూజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. దాన్ని మనం డైనింగ్ టేబుల్ మీద ఇలా స్టాండ్తో సహా వీడైతే ఇచ్చాడు. నాకు ఇదంటే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ప్రైస్ చూసారా, మీరు షాక్ అయిపోతారు. 143 రూపీస్ వాడు చూపించింది అనమాట. ఆఫర్ వచ్చేసరికి 104 రూపీసేనండి. 100 రూపీస్కి నేను ఇది పర్చేస్ చేశాను. ఇది చూసారు ఎంత క్వాలిటీగా ఉందో. బాక్స్ కానీ వాడే 2 స్పూన్స్ ఇచ్చాడనమాట మనకి. స్టెయిన్లెస్ స్టీల్ స్పూన్ ఇచ్చాడు. మామూలుగా అయితే చాలామంది ప్లాస్టిక్ స్పూన్స్ ఇస్తారు, వీళ్ళైతే స్టీల్ స్పూన్స్ ఇచ్చారు పెప్పర్ వేసుకోవడానికి. అలాగే నేనేం చేశానంటే ఈ రెండింటిని మామూలుగా మనకి ఆర్గనో చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదండి, మామూలుగా మనం పిజ్జాస్ వాటిలో వేసుకోవడానికి ఉంటాయి కదా, వాటి కోసం నేను అది ఫిల్ చేసేసుకున్నాను. అదేమో సాల్ట్కి యూజ్ చేసుకుని నేను డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకున్నానండి. అలాగా మనం నచ్చినట్టు మనకి ఎట్లా నచ్చితే అట్లాగా మనం ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. ఇంటికి కంపల్సరీ కొత్తిల్లు అంటే తోరణం అనేది ఉండాలి కదండి. అలాగా చాలామంది దేవుళ్ళది పెట్టేసుకుంటూ ఉంటారు, బట్ అది కామన్గా అయిపోయింది. అది కూడా కాక క్వాలిటీగా రావట్లేదు. అంత క్వాలిటీ ప్రెజెంట్ నేను ఎక్కడ కనిపించలేదు నేను పర్చేస్ చేద్దామంటే. సో ఒక్కసారి మనం మీషోలో చూద్దాం ఎట్లున్నాయి ఏందో అని చూసేసరికి నాకైతే వీళ్ళు ఎంత బాగా ఇచ్చారంటే, వినాయకుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ కదండి మనం ఏ పని చేసినా కూడా. అయితే ఒక వినాయకుడు వచ్చి పక్కనే బంతిపూలతో కింద డెకరేషన్ లాగా మనకి పూసలతో ఎంత బాగా చేశారు చూసారా అండి. మామిడాకులతో డిజైన్ వచ్చి ఇది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. పక్కా పర్చేస్ చేయాలండి. ఇది 154 రూపీస్ అయితే 130కే వచ్చింది నాకు.
మీరు నమ్మరు, చాలా అంటే చాలా బాగా క్వాలిటీగా ఉంది, అస్సలు పాడు కాదు. మస్ట్ బై ప్రొడక్ట్స్లో ఇదొకటి. ఈ ప్లాస్టిక్ ట్రాలీ కూడా నార్మల్గా కిచెన్ స్టోరేజ్ వెజిటేబుల్స్ ఆర్గనైజర్స్గా యూజ్ చేసుకుంటూ ఉంటారు. నేనైతే దీన్ని కిచెన్ కాకుండా నా పూజా స్టోర్లో యూజ్ చేసుకున్నాను. ఆల్రెడీ కిచెన్లో నాది ఒకటి ఉందన్నమాట ఇట్లాగా ఆర్గనైజర్. బట్ ఇది నాకు పూజా స్టోర్లో నాకు కంపల్సరీ కావాలి, ర్యాక్స్ లేవు అనుకునేసరికి ఇట్లా నేను ఈ విధంగా కింద అన్ని నార్మల్గా ఎక్కువ బల్క్లో ఉన్నవన్నీ కింద స్టోర్ చేసుకున్నాను. డైలీ యూజ్ చేసుకునేవన్నీ నేను పైన స్టోర్ చేసుకున్నాను. అలా 3 పీసెస్గా నా పూజా గదిని నేను ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను అండి. మా దేవుళ్ళు చూసారు ఎంత అందంగా ఉన్నారో. అలాగే మనకి చెప్పుల్ స్టాండ్ అనేది కంపల్సరీ ఉండాలి కదా. మల్టీపర్పస్ 4 లేయర్ ప్లాస్టిక్ది తీసుకున్నాను. ప్రెజెంట్ అయితే ఒక స్మాల్ ఫ్యామిలీకి అయితే సరిపోతుందండి. ఒక 12 pairs వరకు మనం ఇందులో పెట్టుకోవచ్చు. ప్లాస్టిక్ అయి ఉంటుంది, అదొక్కటేనండి ప్లాస్టిక్ అని. బట్ ఏంటంటే సరిపోతుంది. క్వాలిటీ కూడా మంచిగానే ఇచ్చారు. నేను చూపించిన ప్రొడక్ట్స్ అన్నీ 250 లోపే ఉన్నాయండి. మీకు గనక నచ్చినట్లయితే వెంటనే వెళ్ళి పర్చేస్ చేసేసుకోండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీప్రద స్టోరీస్. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.